మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. దూషణ బహిరంగ జరిగి ఉండాలి, అలా నిరూపించగలగాలి, అప్పుడే చెల్లుబాటు అవుతుంది అని ఎస్సీ ఎస్టీ కేసులపైన సుప్రీంకోర్టు నిన్న స్పష్టీకరణ చేసింది. 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో సెక్షన్ 3 సబ్సెక్షన్ 1S ప్రకారము, సెక్షన్ 3 సబ్సెక్షన్ 1R ప్రకారము కేసు పెట్టారట తమిళనాడులో. ఇది ఒక కేసు. తమిళనాడులో ఒక వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిండట, తహసీల్దార్ ఆఫీస్కి. ఆయనదేదో ఒక విషయం ఉంది, భూమి సమస్య ఉండి మాట్లాడటానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర పోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఆ రైతుకి మధ్యలో కొద్దిగా వాదోపవాదం జరిగిందట. ఆ వాదోపవాదం జరిగిన తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టరు ఈ సదరు రైతు పైన కేసు పెట్టినట. నువ్వు దళితుడివి, నువ్వు ఎస్సీ ఎస్టీ వాడివి, నీకు ఈ ఉద్యోగం ఎందుకు అని తిట్టిండు, నన్ను కులం పేరు పెట్టి అని చెప్పి ఆఫీస్లో తిట్టిండని కేసు పెట్టిండు. కేసు పెడితే అది లోయర్ కోర్టు ఆ రైతుకి శిక్ష వేసింది. దానిపైన హైకోర్టులో అప్పీల్ చేసిండు, తమిళనాడు హైకోర్టులో. అక్కడ కూడా శిక్ష పడ్డది. దానిపైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిండు ఆ రైతు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వితిన్ ద 4 walls జరిగిన ఘర్షణ ఇద్దరి మధ్యలో, 10 మందిలో పలసం చేయలేదు, 10 మందిని అవమానించలేదు ఆయన. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరు సంభవిస్తే అది అట్రాసిటీ యాక్ట్ ఎంటర్టైన్ కాదు అని చెప్పి ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది నిన్న. ఎందుకంటే ఇప్పుడు 1989 అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే చాలామంది భయాందోళన భయపడుతున్నారు. ఆ కేసులకు బెయిల్ ఉండవట, శిక్షలు ఉంటాయట, ఇది అదని. ఇలా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది సమూహంలో కులం పేరు పెట్టి తిట్టి అవమానపరచాలనే ఉద్దేశంతో చేస్తే, 10 మంది ముందు పరువు తీయాలనే ఒక ఇంటెన్షన్తో పరువు తీసే కార్యక్రమం చేస్తే కులం పేరుతోని, అప్పుడు ఈ చట్టం ఎంటర్టైన్ అయ్యింది తప్ప ఇద్దరు వ్యక్తులు 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకున్నదాన్ని కులం ఎంటర్టైన్ కాదు, ఈ చట్టం ఎంటర్టైన్ కాదని చెప్పిందట. అది నేను సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. ఇది తమిళనాడులో జరిగింది. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ కిందనే చూసుకోవాలి. సెక్షన్ 3 సబ్సెక్షన్ 1S ప్రకారము, R ప్రకారం ఈ రెండు కూడా రావు అని చెప్పి ఏదైతే వేసిన లోయర్ కోర్టు వేసిన శిక్షను రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.